శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డ్. మాజీ మంత్రి, అంతకు మించి వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడన్న పేరు. బట్ ఇక నా దారి నాదేనంటూ రాజీనామా చేశారు ఆయన. జనసేనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదంతా పైపైన చెప్పుకుంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ చూస్తే గనుక ఈ వ్యవహారంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చెప్పుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీపై అసహనంతో ఉన్నారు. బాలినేని రేపో మాపో రాజీనామా చేయబోతున్నారు. బాలినేని జగన్తో చేసిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు ఫలించలేదు. ఇలా ఒక్కో రోజు ఒక్కో వార్త. దీనిపై హడావిడి కూడా మనం చూసాం. ఇక ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఆయనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. సింపుల్గా రాజీనామా చేసేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు అనౌన్స్ చేశారు. వైసీపీలో కోటరీ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. అది ప్రజలు గమనిస్తారు. రేపు వెళ్తున్నాం విజయవాడ, రేపు కలుస్తాం. అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది, మీరు చెప్పారు కదా ఏదో కోటరీ ఉందో, వాళ్ళే కొంతమంది, నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పండి, నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. రాజీనామా తర్వాత బాలినేని చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన మాటలో ఆవేదన ఉంది, ఒక బాధ ఉంది. ఇంకెన్ని రోజులు భరించాలరా బాబు, ఇక నా వల్ల కాదు అన్న ఏవగింపు కూడా ఉంది. ఎట్ ది సేమ్ టైం కూడా ఒక తెగింపు అయితే ఆయనలో కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు ఆయన రాజీనామాకు కారణమని క్లియర్ కట్గా అర్థమైపోయింది. నిజానికి బాలినేని జగన్కు సన్నిహితుడు మాత్రమే కాదు, బంధువు కూడా. ఆయనే నా వల్ల కాదని వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం కూడా చెప్తున్నారు, జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని. నిజానికి ఈ కోటరీ అనే పదం జగన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు బాలినేని రాజీనామా కూడా ఇదే కారణమని తేలిపోయింది. మరి ఈ కోటరీ బాధితుడు ఒక్క బాలినేని మాత్రమేనా? ఇంకా ఇలాంటి నేతల లిస్ట్ ఉందా? వారు కూడా త్వరలోనే వైసీపీని వీడతారా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో జగన్కు తెలియదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలియదు. నేతలు ఏమనుకుంటున్నారో తెలియదు. ఈ స్టేట్మెంట్స్ అన్నింటికీ కారణం కోటరీ. జగన్ చుట్టూ ఈ కోటరీ ఒక గోడను కట్టేసింది. జగన్ చెవులు కళ్ళు అన్నీ ఈ కోటరీనే. వాళ్ళు చెప్పిందే న్యాయం, వేదం అన్ని. అందుకే నిజాలేంటో తెలుసుకోలేక పార్టీ దారుణంగా ఊడిపోయింది అనేది బాలినేని మాట. ఇతర పార్టీలను వదిలేసి సొంత పార్టీ నేతలపైనే తప్పుడు ప్రచారం చేసిన ఘనత ఈ కోటరీకే చెల్లిందంటున్నారు. అసలు జగన్ కు బాలినేని గురించి అంత తప్పుడు సమాచారం ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి? ఎందుకు బాలినేనినే టార్గెట్ చేశారు? ఆయన చెప్పింది ఎందుకు వినేందుకు సుముఖంగా లేరు? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ సమాధానం నిజాలను యాక్సెప్ట్ చేయలేకపోవడం. అధినేత వద్ద మెప్పు పొందేందుకు నేతలను దూరం చేస్తున్నారని, పార్టీని మట్టిలో కలిపారంటున్నారు బాలినేని. ఇక ముందు కూడా పార్టీలో కోటరీ చెప్పింది నడుస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. సో ఇక రాజీనామా తప్ప తనకు మరొక దిక్కు లేదన్నది ఆయన మాట. సరే బాగుంది, బాలినేని ఒక్కరే వెళ్తారా? నో, బాలినేని చాలా పవర్ఫుల్ లీడర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ప్రభావం ఉమ్మడి ప్రకాశం జిల్లాపై చాలా గట్టిగానే ఉంటుంది. అంతేకాదు ఆయన బాటలో నడిచేందుకు చాలా మంది వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను కూడా బాయ్ బాయ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు. అంతేకాదు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా జనసేనలో చేరేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఆయనతో పాటు దొరబాబు, మస్తాన్ రావు, మోపిదేవి ఇలా చాలా మంది ఇప్పుడు జనసేన వైపే చూస్తూ ఉన్నారు. సో వైసీపీలో చాలా మంది కీలక నేతలు ఇప్పుడు నీలి జెండాను పక్కన పెట్టేసి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కారణం జగన్ తీరు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ. మరి ఇప్పటికైనా జగన్ తప్పు ఎక్కడ జరుగుతుందో రివ్యూ చేసుకుంటారా? ఆ తప్పును సరిదిద్దుకుంటారా అనేది చూడాలి.
ఇప్పటికే చేతులు కాలాయి, కనీసం ఇప్పుడైనా ఆకులు పట్టుకోకుంటే అసలుకే మోసం జరుగుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.